బ్రిటన్ మనకు ఒక అప్డేట్ అందుతుంది. ఒంగోలులో భారీ చోరీ జరిగింది. గ్రానైట్ వ్యాపారి ఇంట్లో దొంగలు పడి 70 సవర్ల బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, చోరీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాజు ఒంగోలు మంగమూరు రోడ్లోని ఒక గ్రానైట్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. బంగారంతో పాటు 70 సార్ల బంగారంతో పాటు అతను ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 14 లక్షల నగదు కూడా దొంగలు ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే నిన్న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను కూడా శివకుర్తి కార్యాలయానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే తిరిగి వచ్చి సాయంత్రం 10 గంటల తర్వాత, నైట్ 10 గంటల తర్వాత ఇంట్లో చూసుకోవడంతో మొత్తం చిందరబందరగా పడేసి బీరువా కూడా ఓపెన్ చేసిన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఉలిక్కిపడిన గ్రానైట్ వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలో దిగిన డిఎస్పీతో పాటు అతని బృందం క్లూస్ టీం మొత్తం ఇంట్లో సోదాలు నిర్వహించింది. మొత్తం మీద వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి 70 సవర్ల బంగారంతో పాటు 14 లక్షల క్యాష్ పోయినట్టుగా ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు నాగరాజు.